జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. చాలామంది మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించి మా పైన తంత్ర ప్రయోగాలు జరుగుతున్నాయి, మా పైన చేతబడి ప్రయోగాలు జరుగుతున్నాయనే సందేహాలున్నాయి. మాకు ఎక్కువగా శత్రుబాధ ఉంది, శత్రువులు మా పైన క్షుద్ర పూజల ప్రయోగాలు చేస్తున్నారు అని ఈ ప్రకారమైన చాలా రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వారందరికీ కూడా పరిష్కార మార్గంగా ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన విద్యను అందించబోతున్నాము. ఈ యొక్క విద్య సిద్ధి పొందిన తర్వాత నిజంగా మీ పైన ఏదైనా తంత్ర ప్రయోగమో ఏదైనా చేతబడి ప్రయోగమో జరిగినట్లయితే తక్షణమే మీరు తొలగించుకోవచ్చు. ఈ రోజుల్లో మీ పైన ఏదైనా తంత్ర ప్రయోగం జరిగినప్పుడు, ఏదైనా చేతబడి ప్రయోగం జరిగినప్పుడు నివారణ కోసం, అంటే చేతబడి నివారణ కోసం, ఆ సమస్యకు పరిష్కార మార్గం కోసం మీరు కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళిన వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకొని మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది అందజేయకుండా వారు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. సహజ సాధారణంగా ఇదే జరుగుతుంది. మీరు గమనించండి, మీరు కొంతమంది దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రయోగం చేస్తారు, కానీ ఆ ప్రయోగం అనేది ఒక రోజు 2 రోజులు ప్రభావం చూపిన ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ మీరు అదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఆ చేతబడి నివారణ చేసే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు అంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి కాకపోవచ్చు. మరో ముఖ్యమైన విషయము, మనం ప్రతి విషయాన్ని 2 విధాలుగా చూడాలి కాబట్టి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు మీకు ఏదైతే సమస్య ఉందో అది మీ వ్యక్తిగతమైన సమస్య, మీరే సృష్టించుకున్న ఏదైనా సమస్య, లేదంటే చేతబడి సమస్య అనేది మీరు ముందుగా సూక్ష్మాతి సూక్ష్మంగా గమనించి ఆ తర్వాతనే మీరు గురువుల దగ్గరికి వెళ్ళాలి. సాధారణంగా ఈ రోజులలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమస్య అనేది ఉండే ఉంటుంది. ఆ సమస్య సృష్టించుకున్న వ్యక్తి కూడా అతనే ఆ సమస్యను సృష్టించుకొని అతనే అనవసరమైన విషయాలను తన జీవితంలో కలగజేసుకొని ఆ సమస్య ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంటాడు. ఖచ్చితంగా సూక్ష్మాతి సూక్ష్మంగా గమనించి మీ పైన చేతబడి ప్రయోగం జరిగిందా శత్రువుల నుండి, లేదంటే అసలు అది చేతబడి కాదా, ఇది మీరు ముందుగా గమనించి ఆ తర్వాత మంచి గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువు సమర్థుడైతే ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది, మీ చేతబడి నివారణ చేయగలుగుతాడు. కానీ మీరు వెళ్ళిన గురువు అతని దగ్గర ఏ విద్య లేకుండా ఊరికే అతను చేతబడి నివారణ చేస్తానని కపట మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళే గురువులను కూడా పరిశీలించి వారి దగ్గర నిజంగా విద్య అనేది ఉందా, లేదంటే ఊరికే వాళ్ళు మా దగ్గర విద్య ఉంది అని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం కూడా మీరు గమనించాలి. సహజ సాధారణంగా ఈ రోజుల్లో అదే జరుగుతుంది. కాబట్టి సరైన విద్య ఉన్న గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి ఆ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా అతను ఎంతో కొంత మీ నుంచి ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆర్థిక పరంగా బలంగా ఉండరు. కాబట్టి ఆ ఉద్దేశంతో మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. మీకు ఏదైనా తంత్ర ప్రయోగం జరిగినట్లయితే, ఏదైనా చేతబడి ప్రయోగం జరిగినట్లయితే ఆ ప్రయోగాన్ని మీరే నివారణ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ విద్యను అందించబోతున్నాము. ఈ మంత్ర విద్యను అమావాస్య రోజున మీరు 3 మాలలు జపించి జాగృతం చేసుకోవచ్చు. ఈ వీడియోలో అందించే మంత్రం ఏదైతే ఉందో, ఈ కాళికాదేవి అమ్మవారి మంత్రాన్ని రాత్రి 10 గంటలకు తూర్పు ముఖము తిరిగి కూర్చోవాలి. మీరు సాధకులు కానట్లయితే తూర్పు ముఖం తిరిగి కూర్చోవాలి. మీరు ఒకవేళ సాధకులైతే, మీరు పూర్వంలో మంత్రసిద్ధులు చేసుకున్న వాళ్ళైతే దక్షిణం వైపు తిరిగి కూర్చోవాలి. దక్షిణం వైపు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి అది సాధకులు అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని తట్టుకోగలుగుతారు. అనుభవం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ చేతబడి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో వారు ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా ఈ విద్యను జాగృతం చేసుకునేందుకు రాత్రి 10 గంటల సమయంలో అమావాస్య రోజున
ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని మీ ఎదురుగా ఒక దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి ధూపము, మందార పువ్వులు, అలాగే పాయసము, పసుపు, కుంకుమ, గంధము, అత్తరు, ఎరుపు రంగు గాజులు ఇవన్నీ కూడా ఆ దీపానికి ఇరువైపులా పెట్టి కాళికాదేవి అమ్మవారిని ధ్యానిస్తూ మీ యొక్క కుటుంబం పైన లేదా మీ పైన ఏదైతే చేతబడి ప్రయోగం జరిగిందో, ఏదైతే తంత్ర ప్రయోగం జరిగిందో ఆ ప్రయోగాలను నివారణ చేయడానికి మీరు ఈ అనుష్ఠానం చేస్తున్నాను అని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అంటే ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రుద్రాక్షమాల ద్వారా ఈ అముఖ మంత్రాన్ని 3 మాలలు జపించాలి ఒకే రోజులో. ఈ మంత్ర జపాలు చేయని వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, మంత్రం పెద్దగా ఉంది కనుక. కానీ ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని 3 మాలలు జపించాలి. మంత్రానికి ముందర ఒక మాల ఓం గం గణపతయై నమః జపించి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక మాల జపించాలి. జపించిన తర్వాత ఓం శ్రీ గురుభ్యో నమః ఈ మంత్రాన్ని కూడా ఒక మాల జపించి ఈ అముఖ మూల మంత్రాన్ని, కాళికాదేవి అమ్మవారి మంత్రాన్ని 3 మాలలు జపించాలి. ఒక మాలలో 108 పూసలు కలిగిన రుద్రాక్షమాలను తీసుకొని మొత్తం 3 మాలలు జపించాలి. 3 మాలలు జపించిన తర్వాత మీరు చిన్నగా ఒక మట్టి చిప్ప తీసుకుని అందులో హోమం కర్రలు వేసి కర్పూరం ద్వారా వెలిగించి నువ్వుల నూనె, హోమం చూర్ణం అనేది మిశ్రమంగా కలుపుకొని మూలమంత్రం ఏదైతే ఉంటుందో అదే మంత్రాన్ని యథావిధిగా చదివి మంత్రం ఆఖరిలో స్వాహాను జోడించి ఆ యొక్క అగ్నికి ఆహుతిలాగా వేయాలి 21 సార్లు. ఇలా వేసిన తర్వాత మీకు ఈ మంత్రం అనేది మీ ఏదైతే సమస్య ఉందో, అంటే చేతబడి ప్రయోగం మీ పైన జరిగి ఉన్నట్లయితే, తంత్ర ప్రయోగాలు మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ జరిగి ఉన్నట్లయితే మీ సమస్యను మీరు పరిష్కరించుకోవడానికి ఈ మంత్రం అనేది మీకు పనిచేయడం జరుగుతుంది. అంటే మీరు ప్రయోగించినప్పుడు ఈ మంత్రం ప్రభావం చూపించడం జరుగుతుంది. 21 సార్లు ఆహుతి వేసిన తర్వాత, అంటే అమావాస్య రోజు ఒకే రోజు 3 మాలలు జపించి ఈ మంత్రాన్ని మీరు మీ యొక్క సమస్యకి పరిష్కార రూపంలో ప్రయోగించవచ్చు. ఇలా 3 మాలలు జపించిన తర్వాత 21 సార్లు ఆహుతి వేసిన తర్వాత మరుసటి రోజు సమస్త సామాగ్రి మాలతో సహా, జపమాలతో సహా, మీ ఆసనంతో సహా మూటగట్టి జలప్రవాహితం చేయాలి. ఏ సామాగ్రి కూడా ఇంట్లో ఉంచకూడదు, సాధనలో వినియోగించింది. ఇందులో మీ వస్త్రాలు అనేవి ఎరుపు రంగులో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారంగా జలప్రవాహితం చేసిన తర్వాత మీరు మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ ఏదైనా తంత్ర ప్రయోగం లేదంటే చేతబడి ప్రయోగం తొలగించుకోవాలనుకున్నప్పుడు, మీ పైన జరిగింది, మీరు తూర్పు దిశ వైపున తిరిగి కూర్చొని 2 అగరబత్తులు వెలిగించి తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఈ అముఖ మంత్రాన్ని కొబ్బరికాయ పైన 21 సార్లు జపించాలి. జపించిన తర్వాత మీరు ఈ కొబ్బరికాయను గడియారం ముళ్ళు ఎలాగైతే తిరుగుతుందో అలా కాకుండా వ్యతిరేక దిశలో, యాంటీ క్లాక్ డైరెక్షన్లో మీ పైనుంచి కానీ మీ కుటుంబంలో ఎవరికైనా సమస్య ఉంటే అతని పైనుంచి కానీ తిప్పాలి 21 సార్లు. ముందు 21 సార్లు చదివి అభిమంత్రించి ఆ తర్వాత తలపై నుంచి తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక నిమ్మకాయ బలి సమర్పణ చేసి, అంటే నిమ్మకాయ కట్ చేసి ఈ కొబ్బరికాయను, ఈ నిమ్మకాయను జల ప్రవాహితం చేయాలి. ఇలా చేసిన వెంటనే ఎవరికైతే ఈ నివారణ ప్రయోగం చేశారో ఆ వ్యక్తిని తలస్నానం చేసి శుభ్రంగా ఉండమని చెప్పాలి. ఈ ప్రయోగం చేసిన మరుక్షణం నుంచి అతని పైన ఎంత పెద్ద చేతబడి ప్రయోగం జరిగినా, ఎంత పెద్ద తంత్ర ప్రయోగం జరిగినా అది కొన్ని క్షణాలలో తొలగిపోతుంది. మీరు ఎవరి దగ్గరికి, ఏ గురువుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు మోసపోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగానే మీ పైన తంత్ర ప్రయోగం లేదా చేతబడి ప్రయోగం జరిగినట్లయితే ఈ నివారణ ప్రయోగం చేయండి. 100% మీకు
పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రం అనేది ఈ ప్రయోగం నిమిత్తమే మీకు అందించడం జరిగింది. ఇదే మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకోవాలి, మంత్రసిద్ధి పొందాలి అనుకుంటే విధానం వేరే ఉంటుంది. ఆ మంత్రసిద్ధి చేసుకున్నట్లయితే మీకు చాలా రకాల ఉపయోగాలు అనేవి ఉంటాయన్నమాట. ఎవరైనా ఈ మంత్రసిద్ధి చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే మంత్రసిద్ధి కాకుండా మీ సమస్య ఏదైతే చేతబడి సమస్య లేదంటే తంత్రపరమైన సమస్య ఉందో దాన్ని పరిష్కరించుకోవాలంటే నేను చెప్పిన విధానాన్ని మీరు పాటించండి. 100% మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. దాని ద్వారా నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ ఆన్ అవ్వడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు చూపించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. అలాగే అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.